హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. సో మ్యాటర్ ఏంటంటే మేము మొన్న వేములవాడ టెంపుల్కి అయితే వెళ్ళాము. మా వాళ్ళది మొక్కుండే అనమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకు. చెప్తారు కదా, శివయ్య ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదని. ఆ శివయ్యని దర్శనం చేసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. మా దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది. టికెట్ బుక్ చేసుకున్నాము దర్శనానికి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకే. మొక్కుండడం వల్ల మా వాళ్ళు కోడని ఇచ్చారు. అక్కడ ఏంటంటే మన కోడని వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న కోడిని మనకి గుడి చుట్టూ ప్రదక్షిణలు తిరగడానికి ఇస్తారనమాట. గుళ్ళో తినే ప్రసాదం ఏదైనా చాలా చాలా రుచిగా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఆ టెంపుల్కి వెళ్ళకపోయింటే ఒక్కసారి దర్శనం అయితే చేసుకోండి. అండ్ అక్కడైతే మొత్తం నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూనే ఉన్నారు. ఇక మా దర్శనం కంప్లీట్ అయ్యేసరికి మాకు అరౌండ్ 1 o'clock అయింది. మేము రూమ్కి అయితే వచ్చేసాము. ఇక మా దగ్గర ఉన్న కోడె చూడండి, నిజంగా అచ్చం శివుడి ముందుండే నందిలాగే ఉంది కదా. మా వాడి పేరు రుద్రాంశ్ అనమాట, మా అల్లుడి పేరు. ఇక రుద్రాంశ్ అంటే శివుడే కదా పేరు. నంది మీద శివుని కూర్చోబెట్టి అట్లా తీసుకెళ్లారు. మా నాన్న సంతోషం అంతా ఇంత కాదనమాట. ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేస్తూనే ఉన్నారు. నాకు మస్తు అనిపించింది. మా దగ్గర ఉన్న కోడె మాత్రమే కాదు, అన్ని కోడలు ఉన్నాయి చూడండి, అసలు ఎగ్దం మొత్తం నందిలాగానే ఉన్నాయి శివుడి ముందు ఉండేవి. సో మా వదిన వచ్చేసి తన దీపం పెట్టేసి మంచిగా తన మొక్కుతో అయితే తీర్చుకుంది. మా వదిన మళ్ళీ బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర బోనం అయితే సమర్పించింది. ఫుల్ రష్ ఉండే అక్కడ, అందుకే మేము బయట నుంచి సమర్పించేసాము. రూమ్కి వచ్చేసాక రూమ్లోనే వండుకొని అయితే తిన్నాము. అరౌండ్ మాకు 1 o'clock అట్లా అయింది కంప్లీట్ అయ్యేసరికి. తిన్నాము. 2కి అట్లా బయలుదేరిపోయి ఇంటికైతే బయలుదేరాము. మా ఇంటి నుంచి మాకు ఆల్మోస్ట్ 5 to 6 hours జర్నీ ఉంటుంది. మేము దర్శనంకి వెళ్ళుంటే, బద్దిపోచమ్మ టెంపుల్ దగ్గర దర్శనానికి వెళ్ళుంటే మాకు మస్తు లేట్ అయ్యేదనమాట. అందుకే మేము బయట నుంచి బయటే సమర్పించేసాము. ప్రస్తుతం నాకు ఇలాంటి మొక్కులు లేకపోవడం వల్ల నేనైతే మంచిగా దర్శనం అయితే చేసేసుకున్నాను. అంత చిన్నపిల్లలు ఉన్నా కూడా మా వాళ్ళు జర్నీలో కానీ టెంపుల్లో కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. చాలా హ్యాపీగా అయితే వెళ్ళొచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.